మా కొడుకు మళ్ళీ ఇంటికి పోయిండు. మళ్ళీ ఇంటికి పోయిందా? ఎప్పుడు వచ్చినావు బస్ స్టాప్ కి? 10 గంటలకు వచ్చింది. 10 గంటలకా? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? ఆ, నువ్వు ఏడికి పోవాలి? గుమ్మడిదాల పోవాలండి. ఉమ్మడిదాలకా? మరి ఇప్పుడు ఏం చేస్తావు? బస్సులు రావంట, బస్సులన్నీ డ్రైవర్లు అందరూ అక్కడ కూర్చున్నారు, ధర్నా చేస్తాండ్రు. నేనేం చేస్తే ఇక మళ్ళీ ఇంటికి పోతావా? ఇంటికేం పోను, దినాలు ఉన్నాయి అవి ఆడ. మా కొడుకు బండి తీసుకొని వస్తానన్నాడు. బండి మీద వెళ్తావా? ఆ, మరి ఏం చేద్దాం, మరి పోయే కాడికి పోవాలి కదా. మళ్ళీ ఎట్లా? మళ్ళీ అప్పుడు వచ్చేటప్పుడు అదే బండి మీద వస్తాం. అదే బండి మీద వస్తారా? ఆ, అప్పుడు నడిచి రాలేదా, నడిచిపోలేదా? ఇప్పుడు బస్సులు అయిన పోదు, ఈ డిమాండ్లు పెరుగుడు, ఇది రాకపోతే నడుచుకుంటూ పోయేటట్టున్నావు. నడుచుకుంటా కూడా పోతాం. నడిచిన దాన్నే. ఆ, మరి ఇంకేం చేస్తాం కానీ ఈ రాజ్యం ఏం మంచిగా లేదు. అప్పుడు నడిచిపోయిన కాలము అది వేరే ఉండే, మళ్ళీ ఈ కేసీఆర్ వచ్చింది ఇది వేరే ఉండే, రామారావు వచ్చింది అది వేరే ఉండే. ఇది అయితే మరీ ఘోరమైంది. రేవంత్ రెడ్డి వచ్చిన రోజు అంత ఘోరం. అడక తింటే కూడా వేసేటోడు కూడా దిక్కు లేకుండా. బస్సులే కాదు, ఏ పుట్టువాడే లేకుండా అయింది. ఇంకేంది అని చెప్పేది. ఏం లాభం ఉండి, ఏం లాభం? 4,000 అన్నాడు, 2,000 ఇస్తుండు. ఇంకేం ఇస్తలేడు, పింఛన్ కూడా ఇస్తలేడు. పింఛన్ ఎట్లే బస్సు ఆపేసిండు. గందరగోళం ఏం చేస్తున్నాడు ఆయన? గందరగోళం దేవుడు చేస్తాడు. ఇక మామూలుగా గందరగోళం చేస్తుండు కదా రాజ్యాన్ని, అన్ని దేవుడు చేస్తాడు. అంటే ఇంతమంది బస్ స్టాప్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు, బస్సులు లేవు కాదా? ఎంతో మంది మళ్ళీపోయిండ్రు. ఇంకా ఎందుకు ఇట్లా అంటావు? కేసీఆర్ అప్పుడు ఇట్లా ఉండేనా? ఇక కేసీఆర్ నడిపించినా కూడా ఇట్లా సుట్టి బంధువులు అయితే పెట్టలే, ఇట్లా సుట్టి లక్షణం కనవాళ్ళే. ఆయన కూడా మందే, ఈయన కూడా మందే. కానీ ఆయన ఇచ్చిన పైసలు అన్న టైంకి ఇచ్చిండు. ఈ పైసలు ఆ నెలలో వేస్తాడు, ఆ నెల పైసలు ఆ నెలలో వేస్తాడు. నా ఇల్లు కూలిపోయేటట్టు అయింది. ఆ కూలిపోయిన ఇంట్లోనే ఉంటున్నాను నేను. లాలపేటలో ఇల్లు కూలిపోయిందా? ఎందుకు అంటే పాతకాలంలో మేము కట్టిన ఇల్లు ఇంకా ఉంటాయా? నాకే 80 ఏళ్ళకి వస్తుంది. మరి జర్రనన్న మేలు సిటీలో అయితే రూపాయి కాదు, చారణ మందం మేలు లేదు అతను రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒక్క బస్సు కూడా లేదు. బండి మీద పోయి రావాలంటే నువ్వు కూర్చోలేవు. ఆ బండి మీద ఎక్కువసేపు ఎండ కొడుతుంది. ఎండ ఎట్లా కొడుతుంది? ఇట్లా కొత్త మందిని చచ్చిపోతారు అంటాను చేసిండో ఏమో మరి. అంతే కదా, అంత పలస పడితే అంత ఆడే తింటాడు. మరి ఇంకేం, ఈ ఎండకు నాయాసుంటుంది, తట్టుకోలేక చచ్చిపోకుండా ఏం చేస్తుంది. అంతే కదా. మరి బస్సులు వాళ్ళు ధర్నా చేసేటోళ్ళు కూడా 4 రోజుల దాకా బస్సులు రావంటున్నారు. ఎట్లా మళ్ళా? 4 రోజులైనా 10 రోజులైనా పోయిన తానే ఉంటాం. మరి ఇంకేం చేస్తాం? వచ్చేది ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి? దండం పెట్టాను. ఆయన మంచిగా చేస్తున్నాడు, కడుపు నిండా పెడుతున్నాడు అన్నాడు, దండం పెట్టాను. ఆయనకేం చెప్పాలమ్మా మేము? రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కూడా పింఛన్లు కరెక్ట్ గా పింఛన్లు నెల ఇస్తాడంట. రైతు బంధు నెల ఏది రైతు బంధు కూడా లేదు. భూమి ఉందా మీకు? జరంత చెల్కున్నది. దానికి వస్తుందా మరి? అప్పుడు ఆయన ఉండంగా వచ్చింది, ఈయన ఉండంగా పోయింది. రాలేదా? మొన్న వేసిండు కదా. ఏడేసిండు? మొన్న రైతు బంధు వేసిండు కానీ పడవడ్డదానికి వేయడట. ఏదో కథలు ఉన్నాయి, అవి మా దానికైతే రానేలే. రాలే మీకు? మాకు రాలే. చిలుకకు రాలే. ఆ చిలుకకు కూడా రాలే. ఏం చేద్దాం మరి రేవంత్ రెడ్డిని? ఏం చేద్దాం, అందరు బతికినట్టు ఆడ బతాడు. ఇంకా మంది మరి వచ్చే ఎలక్షన్లు వేస్తావా మళ్ళా? నేను ఆయనకి వేయనేలే. వేయలేదా? నేను ఆయనకి వేయకుండా గెలిచిండాడు. ఎవరికి వేసినావు మరి? ఎవరికి వేసినావు? నేను కార్కే వేసిన. కేసీఆర్కే వేసినావా? ఓ అమ్మా, నువ్వు వేసినా గెలవలే కేసీఆర్. గెలవలే. మరి వచ్చే నా ఒక్కదానితో గెలుస్తాడు అంతే. మరి ఈసారి ఎవరు గెలవాలనుకుంటాను? ఎవరు వచ్చినా ఇక మా అంటే ఇంకా 4 ఏళ్ళు బతానో లేదు. ఇంత నడుచుకుంటా పోతా అంటున్నావు, బతకవా?
చెప్పలేము. ఇందిరమ్మ రాజ్యం బాగుంది, ఆ రాజ్యాన్ని తీసుకొస్తా అన్నాడు కదా, అప్పుడు కూడా బాగుండేనా? ఇందిరమ్మ రాజ్యం ఓ తిరుగుండే, అది ఎవరు గాంధీ మహాత్మది ఓ తీరుండే, రామారావు ఓ తీరుండే, మళ్ళా ఈ కాపాయిన ఆయన రేవంత్ ఏమో రెడ్డి అనే కదా, రేవంత్ రెడ్డి కాదు ఇంకో ఆయన రాజశేఖర్ రెడ్డి ఉండగా ఓ తిరుగుండే, చంద్రబాబు ఉండగా ఓ తిరుగుండే. ఇప్పుడు ఇంకా ఈయనదైతే ఇంకా ఖరాబ్ కనబడుతుంది, నరకమే కనబడుతుంది. ఇంకా వేస్తా, రైతు బంధు వేస్తా అంటాడు, అప్పుడైనా వస్తుందంటావా నీకు? ఇగో ఏదే కానీ పట్టుకున్నాం ఒకదాన్ని అంటే దాన్ని పట్టుకోవాలి. 12 పడితే ఏం లాభం వస్తుంది? ఇప్పుడు మనం ఇంకా గూడు కట్టుకున్నాము, ఆ గూడు కూలిపోయిందని ఇంకో గూడుటే పోతామా? మన చేత కాదు, కొంటే వస్తాయి కానీ మనం చేత కాదుగా, అదే గుట్లు ఉండాలి. కాదు, ఈ 2 సంవత్సరాలు అయిపోయింది రేవంత్ రెడ్డిది, ఇంకో 3 సంవత్సరాలు ఉన్నాడు. ఇంకెంత పాపం చేస్తాడో పుణ్యాత్కుడు, ఇంకెంత పాపం చేస్తాడు. ఇంకా వచ్చే ఎలక్షన్లు కూడా ఆయననే గెలుస్తా అంటాడు. నువ్వు కేసీఆర్ కేసినా లాభం లేదుగా. నాది లాభం లేకున్నా సరే ఉన్నా సరే నేను ఏది పట్టింటాం కాదానికి అదానికే ఉంటావు, కారే ఎక్కుతావు, చెయ్యనంటావు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.